28 అక్టోబర్ 29 నిన్న మొన్న యుఎన్ ఐక్యరాజ్య సమితి వాళ్ళ కౌంటర్ టెర్రరిజం కమిటీ మీటింగ్ భారతదేశంలో జరిగింది. 28వ తారీఖు ముంబైలో జరిగింది. ముఖ్యంగా మీ అందరికి తెలుసు 2008లో 26/11 అటాక్స్, ముంబై టెర్రర్ అటాక్స్ సంబంధించి సింబాలిక్గా తాజ్ హోటల్ దగ్గరలోనే 28th రోజు ఈ కౌంటర్ టెర్రరిజం కమిటీ మీటింగ్ జరిగింది. అక్కడ ఆ టైంలో ఎవరైతే మృతి చెందారో వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పించడం జరిగింది. దాంతోపాటు 29వ తారీఖున ఢిల్లీలో జరిగింది. యుఎన్ఎస్సి కౌంటర్ టెర్రరిజం కమిటీ అనేది 2001 సెప్టెంబర్ 11 అటాక్స్ తర్వాత యుఎన్ఎస్సిలో వాళ్ళు కూర్చుని ఇన్స్టిట్యూషనల్గా లీగల్గా ఒక మెకానిజం తీసుకురావాలి టెర్రరిజం ఆపడానికి అనే దాని మీద ఈ కౌంటర్ టెర్రరిజం కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో యుఎన్ఎస్సిలో ఉన్న 15 మంది సభ్యులు ఉంటారనమాట. టెర్రరిజం సంబంధించిన అంశాలన్నీ దాన్ని ఎలా కౌంటర్ చేయాలనే అంశం మీద రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకుంటుంటారు. ఈసారి ఢిల్లీలో నిన్న మీటింగ్ కంక్లూడ్ అయిన తర్వాత ఢిల్లీ డిక్లరేషన్ అని కూడా తీసుకొచ్చారనమాట. ఈ ఢిల్లీ డిక్లరేషన్లో కౌంటర్ టెర్రరిజం కమిటీ వాళ్ళు ఏమని డిక్లేర్ చేశారు? ఒకటి, రీసెంట్గా వస్తున్న టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, అంటే టెక్నాలజీలో వస్తున్న కొత్త అడ్వాన్స్మెంట్స్ టెర్రరిస్టులు ఎలా వాడుకుంటున్నారు, వాళ్ళు ఎమర్జింగ్ టెక్నాలజీస్ని వాడుకోకుండా ముఖ్యంగా టెర్రరిస్ట్ అటాక్ చేయకుండా ఏ విధంగా ఆపాలి. ముఖ్యంగా మనకు ఒక కొత్త టర్మ్ వచ్చింది, న్యూ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని చెప్పి. దాన్ని ఎలా ఆపాలి, దాన్ని ఎలా కౌంటర్ చేయాలనే దాని మీద ముఖ్యంగా డ్రోన్స్ని అబ్యూజ్ చేయటం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, మీకు తెలుసు డార్క్ వెబ్ అని కొత్త రిక్రూట్మెంట్స్ కూడా సోషల్ మీడియా ద్వారా జరుగుతున్నాయి. వాళ్ళకు కూడా రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. క్రౌడ్ పుల్లింగ్ ఆపటం, టెర్రరిస్ట్ రిక్రూట్మెంట్లు ఆపటం, క్రిప్టో కరెన్సీస్ ద్వారా వాళ్ళ పేమెంట్స్ ఇవన్నీ ఆపటం. సో టెర్రరిస్టులు కొత్త టెక్నాలజీస్, సైబర్ థ్రెట్స్ ఇవన్నీ క్రియేట్ చేయకుండా ఆపటం, దాంతోపాటు వాళ్ళు న్యూ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ని టెర్రరిస్ట్ పర్పస్గా వాడుకోకుండా ఆపటం, ఇవన్నీ కూడా ఢిల్లీ డిక్లరేషన్లో డిస్కస్ చేయడం జరిగిందనమాట. భారతదేశం చాలా కోరుకుంది ఈ కౌంటర్ టెర్రరిజం కమిటీకి సంబంధించిన అంశాల్లో. ముఖ్యంగా జీరో టాలరెన్స్ టు టెర్రరిజం సంబంధించి ఎటువంటి టాలరెన్స్ ఉండకూడదు. ముఖ్యంగా స్టేట్ స్పాన్సర్ చేస్తే అసలు మనం దాన్ని కంప్లీట్గా కంట్రోల్ చేయాలని చెప్పి. తర్వాత ఏ కంట్రీ కూడా టెర్రరిస్టులకి సేఫ్ హ్యావెన్స్గా పనిచేయకూడదు. మీకు తెలుసు రీసెంట్గా 2-3 అంశాలు న్యూస్లోకి వచ్చాయి. షహీద్ మొహమ్మద్ అనే టెర్రరిస్ట్ని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా గుర్తించాలని ఇండియా, అమెరికా ఐక్యరాజ్య సమితిని భద్రతా మండలి అడుగుతుంటే పాకిస్తాన్, చైనా వీళ్ళకి నచ్చట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది, ముఖ్యంగా చైనా దీన్ని ఆపేస్తుంది అనమాట. దాంతోపాటు మసూద్ అజర్ ఇష్యూ, మక్కీ ఇష్యూ, ఇలాంటి రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. ఎప్పుడైతే ఇంటర్నేషనల్ టెర్రరిస్టులకి కొన్ని దేశాలు సేఫ్ హ్యావెన్స్గా పనిచేస్తున్నాయో, హైడౌట్స్ ఇస్తున్నాయో, నిజంగా ఇబ్బంది. దాని తర్వాత దేశాలు టెర్రరిస్టులకి ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వకూడదని చెప్పి కూడా ఇండియా కోరుకుంటుంది. ఇండియా తరఫున $0.5 million ఫండింగ్ కూడా మనం కౌంటర్ టెర్రరిజం, యుఎన్ ఆఫీస్ ఫర్ కౌంటర్ టెర్రరిజం వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తున్నాం. ఈ జరిగిన కారణంగా మనం సపోర్ట్ చేస్తున్నాం అనమాట ఢిల్లీ డిక్లరేషన్ సందర్భంగా. దాంతోపాటు ఇండియా 1996 అంటే యూరోప్ టెర్రరిజం పెద్ద చూడని టైంలో, అమెరికా లాంటి దేశాలు టెర్రరిస్ట్ అటాక్లకి ఇమ్యూన్ అనుకున్న టైంలో 1996లోనే CCIT అనే ఒక ప్రపోజల్ యుఎన్ జనరల్ అసెంబ్లీలో పెట్టింది. CCIT అంటే కాంప్రిహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం. అయితే ఇంతవరకు 26 ఏళ్ళు గడిచిన ఆ CCIT మాత్రం మనకి ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. దానికి కారణం ఏంటంటే అసలు టెర్రరిస్ట్ అనే డెఫినేషన్కే కాన్సెన్సస్ ఆఫ్ ఒపీనియన్ లేదు. ఒక దేశానికి ఫ్రీడమ్ ఫైటర్ ఇంకో దేశానికి టెర్రరిస్ట్ లాగా కనపడుతున్నాడు అని చెప్పి చాలామంది అంటుంటారు కదా. అసలు ఎవరు టెర్రరిస్టులు అనే దాని మీద, టెర్రరిస్ట్ హైడౌట్లు అనే దీని మీద చాలా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. దాంతోపాటు మిలిటరీ యాక్షన్స్, ఎవరైతే మిలిటరీలో పనిచేస్తూ వాళ్ళు ఒక దేశం తరపున పోరాడుతుంటారో వాళ్ళు ఇంకొకరిని ఊచకోతకు వస్తే దాన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కింద రాకూడదని చెప్పి కొన్ని దేశాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. ఓవరాల్గా టెర్రరిస్ట్ అనే డెఫినేషన్ మీదే కాన్సెన్స్ లేదు. అయితే టెర్రరిజం ఈజ్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు సెక్యూరిటీ ఎవ్రీవేర్. ఎక్కడైనా టెర్రరిజం ఉంటే థ్రెట్ టు సెక్యూరిటీ. ప్రపంచంలో ఏ ప్రాంతం కూడా ఇప్పుడు టెర్రరిజంకి మినహాయింపు కాదు. మనం చూసాం లండన్ నుంచి బ్రజిల్స్ వరకు, అమెరికా నుంచి బంగ్లాదేశ్ వరకు ప్రతి చోట మనకి టెర్రరిస్ట్ అటాక్లు కనిపిస్తున్నాయి. భారతదేశం కూడా టెర్రరిజం అనే కాన్సెప్ట్ మనందరం 2008 ముంబై టెర్రర్ అటాక్స్ తర్వాతే మనం నాట్ గ్రిడ్ అనే ఒక వ్యవస్థను కూడా తీసుకొచ్చాం. దీని ద్వారా టెర్రరిస్టులు మరియు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సంబంధించిన సమాచారం ఎక్స్చేంజ్ కోసం రకరకాల లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కోఆర్డినేషన్ కోసం దీన్ని పెట్టుకున్నాం. దాంతోపాటు అంతర్జాతీయ వ్యవస్థలో కూడా ఇండియా FATF దాంట్లో కూడా ఇండియా మెంబర్ అనమాట. ఎప్పటి నుంచో FATF అంటే టెర్రర్ ఫైనాన్సింగ్ కానీ మనీ లాండరింగ్ ఇవన్నీ ఆపడానికి.
అండ్ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం గట్టిగా ఆపాలని కూడా ఇండియా కోరుకుంటోంది.